Hi students. So na peru Suman Gadamsetti. I am a CA and CMA qualified. So welcome to Scholar CA Academy. Now నేను మీకు CA ఫౌండేషన్లో అకౌంట్స్ ఫ్యాకల్టీ నాన్న. సో మనం ఇవాళ అకౌంటింగ్ స్టార్ట్ చేయబోతున్నాం. సో ఫస్ట్ మన అకౌంట్స్ గురించి బేసిక్ బ్యాక్గ్రౌండ్ తెలుసుకుందాం నాన్న. లైక్ అసలు అకౌంటింగ్ మన CA ఫౌండేషన్లో పేపర్ ప్యాటర్న్ ఏంటి, సిలబస్ ఏంటి, సో దానిలో మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం దాన్ని ఎలా చదువుకోవాలి, సో మనకి అది ప్రాక్టికల్ లైఫ్లో ఎలా యూజ్ అవుతుంది, సో కొంచెం జాగ్రత్తగా మనం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా కూడా తెలుసుకుంటూ వెళ్దాం. రైట్ నాన్న? రైట్. Now we are discussing about the paper 1 in CA foundation. Paper 1. The paper 1 is principles. Paper 1 is principles and practices of accounting. Principles and practices of accounting. రైట్. మన ఈ యూనిట్లో, ఈ సబ్జెక్ట్లో అకౌంటింగ్ గురించి బేసిక్స్ అన్నీ కూడా ఫౌండేషన్ లెవెల్లో మనం నేర్చుకుంటాం. సో అకౌంటింగ్ గురించి ఏం నేర్చుకుంటామంటే కనుక వాడు చెప్తాను అకౌంటింగ్లో ప్రిన్సిపల్స్ ఏంటి, మనం ఏమేమి ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వాలి, అలాగే దాని యొక్క ప్రాక్టీస్ ఏంటి. సో సబ్జెక్ట్లోకి వెళ్ళడానికన్నా ముందు, సో బిఫోర్ దాట్ వీ విల్ డిస్కస్ అబౌట్ ది సిలబస్ and examination pattern, how this will be dealt in CA course. చూద్దాం నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ ద సిలబస్? అకౌంటింగ్ పేపర్ 1ని మన ఇన్స్టిట్యూట్ ICAI సిలబస్ని 2 పార్ట్స్ కింద సగ్రిగేట్ చేసింది. సో వీటిని మనం అంటాం నన్ను మాడ్యూల్స్ అని అంటాం. సో ఫస్ట్ వన్ ఈజ్ మాడ్యూల్ 1, సెకండ్ వన్ ఈజ్ మాడ్యూల్ 2. ఫస్ట్ వన్ ఈజ్ మాడ్యూల్ 1 and the second one is module 2. So module 1 contains the following topics. The module 1 contains the following topics. First one is theoretical framework. Theoretical framework. Second one is accounting process. Second one is accounting process. Third one is bank reconciliation statement. Bank reconciliation statement. Next one is inventories. Next one is depreciation accounting. Depreciation accounting. Next one, special transactions. Special transactions. ఇది మాడ్యూల్ 1 యొక్క సిలబస్. రైట్ అన్న? ఇన్ ద సిమిలర్ వే, so let us discuss about the module 2. So module 2 contains financial statements of sole proprietor. Financial statements preparation of the sole proprietor. Next one is partnership. Partnership accounts. Mudu company accounts. Last one, non-profit organizations. So NPO refers to non-profit organizations. ఇది మన ఫౌండేషన్ లెవెల్లో CA ఫౌండేషన్ లెవెల్లో అకౌంటింగ్కి సంబంధించినటువంటి సిలబస్. సో ఈ మాడ్యూల్ 1 మాడ్యూల్ 2ని ఇన్స్టిట్యూట్ వాడు మళ్ళీ ఈ సిలబస్కి సమ్ వెయిటేజ్ అనేది అసైన్ చేశాడు. రైట్ అండి? ఈ సిలబస్కి మనకి వెయిటేజ్ అసైన్ చేశాడు. సో వెయిటేజ్ వచ్చేటప్పటికి ఫస్ట్ నాన్న, సో మాడ్యూల్ 1 వెయిటేజ్, రైట్ అన్న? సో మాడ్యూల్ 1 వెయిటేజ్ వచ్చి అప్రాక్సిమేట్గా నాన్న 45% to 55%.
సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మినిమం ఎగ్జామినేషన్లో 100 మార్క్స్ క్వశ్చన్ పేపర్ అనుకుంటే, సో మనకి 100 మార్క్స్ క్వశ్చన్ పేపర్లో 45 to 55% మాడ్యూల్ 1 నుంచి మనకి వస్తుంది, రైట్. సో నెక్స్ట్ మాడ్యూల్ 2. సో మాడ్యూల్ 2 నుంచి అప్రాక్సిమేట్గా 55% to 65% మాడ్యూల్ 2 నుంచి క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ అవుతుంది. ఇది ఇన్స్టిట్యూట్ వాడు సజెస్ట్ చేసినటువంటి వెయిటేజ్, రైట్. సో ఇన్స్టిట్యూట్ వాడు ఏదైతే వెయిటేజ్ సజెస్ట్ చేస్తున్నాడో మన ఆ వెయిటేజ్ ప్రకారం మనం ప్రిపరేషన్ అనేది కూడా ఉండాలి. సో సార్ ఈ వెయిటేజ్ కంపల్సరీయా, సో ఇలాగే ఇస్తాడా? సో ఇంతకుముందు అయితే కనుక నన్ను వెయిటేజ్ అనేది ఎప్పుడు కూడా ఇన్స్టిట్యూట్ వాడు అసైన్ చేయలేదు, రైట్. ఇంతకుముందు ఎప్పుడు కూడా మన ఐసీఐ బోర్డు, మన ఐసీఐ ఆర్గనైజేషన్ ఎప్పుడు కూడా మనకి వెయిటేజ్ అనేది అసైన్ చేయలేదు, రైట్. కానీ ఫస్ట్ టైం మనకి న్యూ సిలబస్లోకి వచ్చిన తర్వాత వెయిటేజ్ అనేది అసైన్ చేస్తున్నాడు. సో కాబట్టి మెజారిటీ దర్ ఇస్ ఎ ఛాన్స్ దట్ ఈ వెయిటేజ్ని వాడు ఫాలో అవుతాడు, రైట్ సార్. బాగుంది, వెయిటేజ్ సిలబస్ గురించి సో డీటెయిల్స్ మనం తెలుసుకున్నాం నాన్న. అయితే సార్ ఎగ్జామినేషన్ పేపర్ అండ్ ప్యాటర్న్ అసలు ఎలా ఉంటుంది ఏంటి, సో దాని గురించి మనం తెలుసుకుందాం, రైట్ నా. సో ఎవరన్నా ఒకవేళ కనుక సో పక్కాగా నోట్స్లో రాసుకోండి ప్రతి ఒక్కరు కూడా. సో చిన్న నోట్బుక్ పెట్టుకోండి అకౌంట్స్కి సపరేట్గా. సో నోట్బుక్ని ప్రాపర్గా ఫాలో అవ్వండి. సో నేను ఏదైతే మెటీరియల్ చెప్తానో, ఏదైతే నేను బోర్డు మీద ఇన్ఫర్మేషన్ ఇస్తానో దానికి కంపల్సరీగా నోటింగ్ అనేది చేసుకున్నాను. సార్ ఎందుకు సార్ నోట్ చేసుకోవాలా, మనం వింటాం కదా సరిపోతుంది కదా? సో నో, నువ్వు చదువుకోవడానికి ఆ ఇన్స్టిట్యూట్ వాడు ఐసీఐ స్టడీ మెటీరియల్ అనేది ఒకటి ఆల్రెడీ సజెస్ట్ చేశాడు. అయితే మరి ఇదేంటి సార్, మరి ఇదెందుకు నోట్ చేసుకోవాలి, రైట్. సో నేను నా ఉద్దేశం ఇది నోట్ చేసుకోమని కాదు నాన్న. సో నేను ఏదైతే క్లాస్లో చెప్తానో వాటన్నిటికీ ఒక షార్ట్ నోట్స్ అనేది చెప్తూ ఉంటాను అకౌంట్స్కి. సో ఏదైతే నేను షార్ట్ నోట్స్ చెప్తానో ప్రతి టాపిక్కి కూడా మనం షార్ట్ నోట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మనం నోట్ చేస్తాం. ఇది రాసుకోవడం వల్ల మనకి ఎగ్జామ్ ప్రిపరేషన్ బిఫోర్ ది ఎగ్జామ్ చాలా ఈజీ అవుతుంది. సో బిఫోర్ ది ఎగ్జామ్ ఎలా మనం ప్రిపేర్ అవ్వాలి, టోటల్ సిలబస్ని ఎలా కవర్ చేయాలి, సో అది మనకి అంత ఈజీ ఇష్యూ అయితే కాదు. సో ప్రతి టాపిక్లోనే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్, ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. వాటిని మనం నోట్ చేసుకోవడం ద్వారా ఫుల్ సిలబస్ని మనం ఈజీగా కవర్ చేయగలుగుతాం. బిఫోర్ ది ఎగ్జామ్ మ్యాక్సిమమ్ ఆఫ్ 5 to 6 అవర్స్లో టోటల్ ఫౌండేషన్ అకౌంట్ సిలబస్ని మనం ఇన్ థియరీ ఒకసారి మనం మొత్తం అంతా కూడా రివైజ్ చేయగలుగుతాం. ఇట్స్ పాసిబుల్ ఓన్లీ త్రూ బై రైటింగ్ ఏ నోట్స్, రైట్ అన్న. సో ఓవరాల్ వ్యూ ఎలాగా ఇన్స్టిట్యూట్ క్లాసెస్ చెప్తున్న ప్రతిసారి యూ విల్ హ్యావ్ టు ఫాలో ది ఇన్స్టిట్యూట్ మెటీరియల్. ఇన్స్టిట్యూట్ మెటీరియల్ నువ్వు ఎలాగా ఫాలో అవుతావు, అది కాకుండా దయచేసి నేను ఏదైతే నోట్స్ చెప్తానో దాన్ని కూడా పర్ఫెక్ట్గా అందరూ ఫాలో అవ్వండి, రైట్ నా. So this is the syllabus. Syllabus is categorized into 2 parts, module 1 and module 2. So module 1 contains these aspects. One is theoretical framework. So నీకు డౌట్ రావచ్చు ఫస్ట్ వెంటనే, సార్ ఏంటి ఈ టాపిక్స్లో, జస్ట్ బేసిక్గా అండర్స్టాండింగ్ మనం చూద్దాం, తర్వాత ప్యాటర్న్కి ఎగ్జామ్ ప్యాటర్న్కి వెళ్దాం నాన్న. మాడ్యూల్ 1లో ఫస్ట్ థియరిటికల్ ఫ్రేమ్వర్క్ అన్నాను అన్నమాట. సో థియరిటికల్ ఫ్రేమ్వర్క్ అంటే నన్ను దాని గురించి అన్న ఈ టాపిక్లో ఓవరాల్ ఫౌండేషన్లో ఉండే అకౌంట్స్ సిలబస్ మొత్తం వచ్చేస్తుంది. సో మనం ఈ టాపిక్ని డీల్ చేస్తున్నాం అంటే నాకు అకౌంట్స్ మీద ఐడియా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓవరాల్ సిలబస్ మీద ఐడియా ఉండాలి. సార్ మరి ఇప్పుడు ఓవరాల్ సిలబస్ మీద మనకు ఐడియా లేదు కదా అంత పూర్తిగా, సో మనం ఇప్పుడు దీన్ని డీల్ చేయగలమా అంటే, సో నేను స్టార్ట్ చేస్తానన్న ఎక్కడెక్కడైతే అవసరమో అంత నెమ్మదిగా చెప్పుకుంటూ వెళ్తాను. దీన్ని పూర్తిగా మనం ఇప్పుడు డీల్ చేయం. దీనిలో ఏదైతే బేసిక్స్ కొంత అవసరం మనం దాన్ని డీల్ చేస్తాం. దాని తర్వాత డైరెక్ట్గా మనం అకౌంటింగ్ ప్రాసెస్కి వెళ్తాం, రైట్ అన్న. సో వన్స్ సిలబస్ అంతా కంప్లీట్ అయిపోతే ఆటోమేటిక్గా దీనిలో ఉన్న ప్రతి విషయం నీకు ఆటోమేటిక్గా అంతా అర్థమైపోతుంది. సో ఇన్స్టిట్యూట్ ఎప్పుడు అంతే, ఫస్ట్ యూనిట్తో మనం కానీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే సో మన ఇన్స్టిట్యూట్ వాడు కొంచెం భయపెట్టే ఛాన్స్ ఉంటుంది నాన్న. సో ఏంటి అసలు బేసిక్స్ ఏమి చెప్పకుండానే మొత్తం సిఏ ఫౌండేషన్లో ఉన్న అకౌంట్స్ మొత్తం అంతా కూడా వాడు దీనిలో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అసలు అకౌంటింగ్ అంటే ఏంటి, అకౌంటింగ్లో ఏమేమి ఉంటాయి, ఫినాన్స్ స్టేట్మెంట్స్ ఎలా ప్రిపేర్ చేస్తారు, ఫినాన్స్ స్టేట్మెంట్స్ అంటే ఏంటో తెలియదు, ఫినాన్స్ స్టేట్మెంట్ ప్రిపరేషన్ గురించి మాట్లాడేస్తాం. చాలా విషయాలు దీనిలో వచ్చేస్తాయి. అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఏంటి, ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఏంటి, జనరల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఏంటి, సో అకౌంట్స్కి స్టాటిస్టిక్స్కి రిలేషన్ ఏంటి, అకౌంట్స్కి ఎకనామిక్స్కి రిలేషన్ ఏంటి, బుక్ కీపింగ్ అంటే ఏంటి, అకౌంటింగ్ అంటే ఏంటి, సో ఇంకా అన్ని విషయాలు అన్న వాట్ ఆర్ ద ఫీల్డ్స్ ఆఫ్ అకౌంటింగ్, సబ్ ఫీల్డ్స్ ఆఫ్ అకౌంటింగ్, ఆ అన్ని విషయాలు దీనిలో వచ్చేస్తాను. కానీ ఇది యాక్చువల్గా దాన్ని తెలుసుకోవడం అంటే అర్థం ఓవరాల్ సిలబస్ని మనం ప్రిపేర్ అవ్వడమే. సో కాబట్టి సో దీనిలో ఎంతవరకు అవసరమో దాన్ని స్టార్ట్ చేస్తూ బేసిక్స్ని నేర్పిస్తూ సో నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ మనం నేర్చుకుంటూ వెళ్తాం. అంటే అకౌంటింగ్ ప్రాసెస్ అంటే అకౌంటింగ్లో ఏమేమి స్టెప్స్ ఉంటాయి, లైక్ జర్నల్, లెడ్జర్, ట్రయల్ బ్యాలెన్స్, ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపరేషన్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్. నా ప్రజెంట్ ఇప్పుడు మనకి లేదు క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఫౌండేషన్ లెవెల్లో, సో తర్వాత మనం నెక్స్ట్ లెవెల్లో నేర్చుకుంటాం. బట్ వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏవైతే అకౌంటింగ్ ప్రాసెస్ సీక్వెన్స్ ఆఫ్ మనం ప్రిపేర్ చేయాలో అంతా కూడా బుక్స్ని మెయింటైన్ చేయాలో దాన్ని మనం అంటే అకౌంటింగ్ ప్రాసెస్ అంటాం. నెక్స్ట్ బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్, సో బ్యాంక్తో ట్రాన్సాక్షన్స్ని ఎలా రికార్డ్ చేసుకోవాలి, వాటిని ఎలా రికన్సిల్ చేసుకోవాలి, ఇన్వెంటరీ అకౌంటింగ్ ఎలా చేయాలి, డిప్రిసియేషన్ అకౌంటింగ్ ఎలా చేయాలి, స్పెషల్ ట్రాన్సాక్షన్స్ అన్న సమ్ ట్రాన్సాక్షన్ లైక్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్,
జాయింట్ వెంచర్, కన్సైన్మెంట్, ఇలా కొన్ని ట్రాన్సాక్షన్, సేల్ అండ్ అప్రూవల్ ఆఫ్ గూడ్స్, రైట్, ఇలాంటివి మనం స్పెషల్ ట్రాన్సాక్షన్స్ టాపిక్లో నేర్చుకుంటాం. సో ఈ మాడ్యూల్ నెక్స్ట్ ఇవంతా బేసిక్స్ నేర్చుకున్నాక ఈ బేసిక్స్ని ఉపయోగించుకుంటూ సోల్ ప్రొపరేటర్ ఒక ఇండివిజువల్ వాడి యొక్క బుక్స్ ఆఫ్ అకౌంట్స్ని, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని ఎలా ప్రిపేర్ చేస్తాడు అది ఇక్కడ నేర్చుకుంటాం. ఒకవేళ ఒక ఇండివిజువల్ పర్సన్ కాలేదు నాన్న, సో టూ ఆర్ మోర్ దాన్ 2 మెంబర్స్ కలిసి ఒక బిజినెస్ రన్ చేస్తున్నారు, ఇట్స్ కాల్డ్ పార్ట్నర్షిప్. లేదా వాళ్ళు ఏం ఫామ్ చేయొచ్చు, కంపెనీ. ఒకవేళ పార్ట్నర్షిప్ ఫామ్ చేస్తే పార్ట్నర్షిప్ ప్రకారం అకౌంటింగ్ ఎలా చేయాలి, దానికి రూల్స్ ఏంటి. అలాగే ఒకవేళ కంపెనీ ఫామ్ చేస్తే కంపెనీ ప్రకారం అకౌంటింగ్ ఎలా చేయాలి, దానికి రూల్స్ ఏంటి, రైట్ అన్న. సో అలాగే ఎన్పిఓ, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, వాటికి అలా మనం ప్రిపేర్ చేయాలి. ఇలాంటి విషయాలు అన్నిటి గురించి కూడా మనం సో దీనిలో తెలుసుకుంటాం. సో ఇది ప్రాక్టికల్ అప్రోచ్ అండి, ఫుల్లీ ప్రాక్టికల్ థింగ్స్. అందుకని బేసిక్స్ ఉంటే ఇవి మనం ప్రాక్టికల్గా వీటిని ఎలా చేయాలో కూడా మనం నేర్చుకుంటాం. సో వీటిలో కూడా చాలా థియరిటికల్ ఉంటాయి, ప్రాక్టికల్ ఉంటాయి. సో నాట్ అన్ ఇష్యూ, అన్నీ మనం డిస్కస్ చేస్తాం. బట్ దిస్ ఈజ్ ద బేస్. ఈ బేస్ బాగుంటే ఆటోమేటిక్గా ఇది మనం చాలా పర్ఫెక్ట్గా నేర్చుకోగలం, రైట్. సో దీనిలో అబ్జర్వ్ చేస్తే మాడ్యూల్ 1 ఆల్రెడీ చెప్పాను, 45% అప్రాక్సిమేట్గా మనకి మాడ్యూల్ 1 నుంచి, 55% మినిమం మనకి మాడ్యూల్ 2 నుంచి క్వశ్చన్ పేపర్ అనేది ప్రిపేర్ అవుతుంది, రైట్ నాన్న. సో క్వశ్చన్ పేపర్ సిలబస్ గురించి మనం తెలుసుకున్నాం. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏంటి, సో అసలు మనకి ఎన్ని మార్క్స్కి ఉంటుంది ఎగ్జాము, సో దాన్ని మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి, సో దీని గురించి మనం డిస్కస్ చేద్దాం నాన్న. నెక్స్ట్ వన్ ఈజ్ ఎగ్జామ్ ప్యాటర్న్. సో ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సిఏ ఎగ్జామ్ ప్యాటర్న్, అసలు ఎగ్జామ్ పేపర్ ఎలా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేపర్ 1 ఈజ్ ఫర్ 100 మార్క్స్ ఇన్ సిఏ ఫౌండేషన్. పేపర్ 1 ఈజ్ 100 మార్క్స్ ఇన్ సిఏ ఫౌండేషన్. దట్ టు దిస్ 100 మార్క్స్ ఈజ్ ఏ డిస్క్రిప్టివ్, దట్ ఈస్ కాల్డ్ సబ్జెక్టివ్ టైప్ ఆఫ్ ఎగ్జామ్. సో సబ్జెక్టివ్ అనొచ్చు, లేదా మనం దీన్ని డిస్క్రిప్టివ్ అని కూడా అనొచ్చు. సో డిస్క్రిప్టివ్ మోడ్, సో డిస్క్రిప్టివ్ ఎగ్జామ్, రైట్ అన్న, రైటింగ్ ఎగ్జామ్. సో క్వశ్చన్ పేపర్ ఇస్తాడు, మనకి ఆన్సర్ షీట్లో మొత్తం నీట్గా అన్నీ కూడా మన ఆన్సర్స్ రాసి ఎగ్జామ్ని మనం ఫిల్ చేసుకోవాలి. అయితే ఈ ఎగ్జామ్ పెట్టే సబ్జెక్ట్లో డిస్క్రిప్టివ్ మోడ్ మనం ఫాలో అవుతున్నాను. ఆబ్జెక్టివ్ ఉన్నట్టు లైక్ బిట్స్ అయితే కనుక దీనిలో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కనుక దీనిలో ఉండున్నాను, అంతా కూడా డిస్క్రిప్టివ్ మోడే ఉంటుంది. సో యూ హ్యావ్ టు రైట్ డౌన్. నెక్స్ట్ పేపర్ 1 100 మార్క్స్ డిస్క్రిప్టివ్ మోడ్లో మనకి పాసింగ్ క్రైటీరియా. సో పాసింగ్ క్రైటీరియా ఏంటి అంటే కనుక 2 కండిషన్స్ మనం కంపల్సరీగా ఫాలో అవ్వాలి, సాటిస్ఫై చేయాలి. సో ఒకటి కండిషన్ వచ్చి, కండిషన్ నెంబర్ 1 ఈజ్ మినిమం 40% మార్క్స్ రావాలి. ఐడియా ఉంటుంది, సబ్జెక్ట్లో మినిమం ఎంత రావాలి, 40% రావాలి. ఓవరాల్ మినిమం 50% ఓవరాల్ రావాలి. ఓవరాల్ గ్రూప్, ఓవరాల్ 4 సబ్జెక్ట్స్ కలిపి ఓవరాల్గా 50% ఉండాలి. సబ్జెక్ట్ వైజ్ అని, ఇదేంటిది ఈచ్ పేపర్, ఇట్ ఈస్ ఈచ్ పేపర్. సో కాబట్టి మన ఎగ్జామ్ ప్యాటర్న్లో పేపర్ 1 కన్నా ముందు మనం పాసింగ్ క్రైటీరియా తెలుసుకున్నాం. లైక్ అంటే ఓవరాల్ మనకు 4 సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి ఫౌండేషన్లో 4 సబ్జెక్ట్స్ కూడా 100 మార్క్స్ ఈచ్ పేపర్. సో 400 మార్క్స్కి ఎగ్జామ్ రాస్తే ఓవరాల్గా నీకు ఎంత రావాలి, మినిమం 50% అనేది, మినిమం 50% మార్క్స్ అనేవి మనకి ఓవరాల్గా రావాలి. అలాగే ఈచ్ సబ్జెక్ట్లో మనకి మినిమం ఎంత రావాలి, 40% అనేది క్రైటీరియా మనం సాటిస్ఫై చేయాలి. ఈ 2 క్రైటీరియా సాటిస్ఫై చేస్తేనే మనం పాస్ అయినట్టు. ఫర్ ఎగ్జాంపుల్ మన అకౌంటింగ్ పేపర్ రాసాం. సో ఓవరాల్ అకౌంటింగ్ పేపర్లో ఒక పేపర్, ఈచ్ పేపర్ 40% కదా. సో మనకి 40% రాలే, 39 మార్క్సే వచ్చాయి. 100 మార్క్స్కి 39 వచ్చాయి. సో ఓవరాల్ ఒకవేళ 50% దాటినప్పటికీ సో సబ్జెక్ట్లో 39 వచ్చాయి కాబట్టి మనం ఏంటని అర్థం, ఫెయిల్. లేదు సార్ నాకు 45 మార్క్స్ వచ్చాయి, అంటే మినిమం 40% ఈచ్ పేపర్ వచ్చింది, కానీ 45 వచ్చినా మిగతా సబ్జెక్ట్స్ యొక్క మార్క్స్ అన్నీ కూడా కలిపి ఓవరాల్ ఎంత దాటాలన్నా 50%, అంటే 400 మార్క్స్కి కానీ మనకి ఎంత రావాలి, 200 మార్క్స్ వస్తే దెన్ ఓన్లీ వీఆర్ క్వాలిఫైడ్ ఫర్ ది ఫౌండేషన్ లెవెల్ అని అర్థం, రైట్ నా. ఇది పాసింగ్ క్రైటీరియా, రైట్ సార్. పాసింగ్ క్రైటీరియా బాగానే ఉంది. సో వాట్ అబౌట్ ది ఎగ్జామ్ ప్యాటర్న్. సో ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేటప్పటికైనా సో క్వశ్చన్ పేపర్ మనకి క్వశ్చన్స్ రూపంలో విడదీస్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. క్వశ్చన్ నెంబర్ 1 2 3 4 5 6 క్వశ్చన్స్ అనేవి మనకి ఎగ్జామ్లో ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 1 ఈజ్ కంపల్సరీ క్వశ్చన్ అని, ఇట్ ఈస్ 20 మార్క్స్ క్వశ్చన్. సో ఈచ్ క్వశ్చన్ ఈజ్ 20 మార్క్స్. దాని అర్థం మనం 120 మార్క్స్కి ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది,
రైట్ అన్న. అయితే ఈ 120 మార్క్స్ క్వశ్చన్ పేపర్లో రైట్ అన్న ఇది కంపల్సరీ క్వశ్చన్ కాబట్టి దీన్ని కంపల్సరీగా అటెంప్ట్ చేయాలి 20 మార్క్స్. రిమైనింగ్ క్వశ్చన్స్ నువ్వు అబ్జర్వ్ చేస్తానన్నా 100 మార్క్స్కి మనం అటెంప్ట్ చేయాలి కదా. 120 మార్క్స్ మన క్వశ్చన్ పేపర్ ఇస్తాడు, 6 చాయిస్, 1 క్వశ్చన్ ఇస్ ఎ చాయిస్ నాన్న. సో రిమైనింగ్ 5 2 నుంచి 6 2 3 4 5 6 ఈ 5 క్వశ్చన్స్లో మనం ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలన్నా 4 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. సో దట్ మీన్స్ 4 into ఈచ్ క్వశ్చన్ 20 మార్క్స్, దట్ ఈస్ 80 మార్క్స్ మనం అటెంప్ట్ చేయాలి. సో అంటే ఓవరాల్ మనకి ఎన్ని మార్క్స్కి నా ఎగ్జామ్ మనం అక్కడ అబ్జర్వ్ చేస్తే సో 120 మార్క్స్కి మనకి ఎగ్జామ్ కానీ పెడుతుంటే దానిలో మనకి 100 మార్క్స్ కంపల్సరీగా మనం రాయాలి, అటెంప్ట్ చేయాలి. 100 మార్క్స్లో మనకి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది చూసుకోవాలి. అది మినిమం ఎంత ఉండాలి, 40% అనేది ఉండాలి. సో ఈ 4 క్వశ్చన్స్ 5 క్వశ్చన్స్లో రిమైనింగ్ 5 క్వశ్చన్స్లో 4 క్వశ్చన్స్ మనం ఏం చేయాలి, అటెంప్ట్ చేయాలి. రైట్. సో దిస్ ఈస్ ద ఎగ్జామ్ ప్యాటర్న్. సో వెంటనే క్వశ్చన్ రైజ్ అవుతుంది, సార్ 20 మార్క్స్ ఒక క్వశ్చన్ అన్నారు కదా, 20 మార్క్స్కి ఒకటే క్వశ్చన్ ఇస్తాడా? క్వశ్చన్స్ అన్న చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవే. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్, సో 20 మార్క్స్ ఒకటే క్వశ్చన్ ఇస్తాడా? లేదు నాన్న. సో 20 మార్క్స్ మనకి ఎలా విడదీయచ్చు? సో డిఫరెంట్ వేస్ నాన్న. 20 మార్క్స్ని వాడడానికి డిఫరెంట్ వేస్ ఉన్నాయి నాన్న. ఒక్కొక్క ఎగ్జామ్లో ఒక్కొక్క ప్యాటర్న్ ఫాలో అవుతాడు వాడు. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ 10 మార్క్స్ చొప్పున 2 క్వశ్చన్స్ అడగచ్చు. అంటే ఒక క్వశ్చన్ నెంబర్ 1లో 2 పార్ట్స్ ఉండి 10 మార్క్స్ ఒక పార్ట్, ఇంకొక పార్ట్ ఏ 10 మార్క్స్, పార్ట్ బి 10 మార్క్స్, 20 మార్క్స్ ఉండొచ్చు. 2 లేదు అంటే 12 మార్క్స్ ప్లస్ 8 మార్క్స్ అడగచ్చు. రైట్. లేదా 12 మార్క్స్ ప్లస్ 4 ప్లస్ 4 అడగచ్చు. ఇలా సెగ్రిగేషన్ అనేది ఎలాగైనా జరగచ్చు. దెర్ ఇస్ నో రూల్, హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్. దెర్ ఇస్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్. రైట్. సో ఇలా మన ప్యాటర్న్లో 20 మార్క్స్ క్వశ్చన్ని 10 2 + 10 12 + 8 12 + 4 + 4 5 + 5 + 5 + 5. సో ఎనీ కాంబినేషన్ అనేది వాడు తీసుకోవచ్చు. సో ఏ కాంబినేషన్లో తీసుకున్నప్పటికీ సో 20 మార్క్స్ ఇస్ ద 1 క్వశ్చన్ వాల్యూ. రైట్. సో 1 క్వశ్చన్ 20 మార్క్స్, అది ఫస్ట్ క్వశ్చన్ కంపల్సరీగా అటెంప్ట్ చేయాలి. రిమైనింగ్ 5 క్వశ్చన్స్ నుంచి 4 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. ఓవరాల్ ఇది 80 మార్క్స్. 80 + 20 100 మార్క్స్ మన క్వశ్చన్ పేపర్ మినిమమ్ అటెంప్ట్ చేయడానికి ప్రయత్నం చేయాలి. రైట్. అంటే ఒక క్వశ్చన్ చాయిస్ ఇస్తున్నాడు, ఇంక్లూడింగ్ చాయిస్ మనం మాట్లాడుకుంటే సో అది ఎన్ని మార్క్స్కి నన్ను క్వశ్చన్ పేపర్ 120 మార్క్స్కి క్వశ్చన్ పేపర్ ఉంటుంది. ఇది మన ఎగ్జామినేషన్ యొక్క ప్యాటర్న్. రైట్. ఇది ఫస్ట్ క్వశ్చన్. సో 20 మార్క్స్ ఎలా అడుగుతాడు అంటే 20 మార్క్స్ సెగ్రిగేషన్ ఇది నా. సెకండ్ క్వశ్చన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సెకండ్ క్వశ్చన్ ఏంటంటే కనుక, సార్ అన్ని క్వశ్చన్స్ కూడా ప్రాక్టికలే ఉంటాయా? అంటే లైక్ క్వశ్చన్ ప్రాబ్లమాటిక్ మోడలే ఉంటుందా, ప్రాబ్లమ్సే ఉంటాయా అంటే లేదు నా. వాడికి కొంత సజెషన్ ఇచ్చాడు వాడు. దానికి ఇన్స్టిట్యూట్ వాడు ఏం చెప్తానంటే నాన్న, థియరీ కాంప్రిహెన్షన్ మోడల్, థియరీ 10 to 15% ఇచ్చాడు నన్ను. థియరీ 10 to 15%. అంటే ఒక క్వశ్చన్ పేపర్ 100 మార్క్స్లో లేదా 120 మార్క్స్ ఓవరాల్ క్వశ్చన్ పేపర్ అనుకుంటే దానిలో 10 to 15% లైక్ 20 మార్క్స్, 10% అంటే 12 మార్క్స్, 15% మ్యాక్సిమం. 12 to 20 మార్క్స్ అప్రాక్సిమేట్గా 20 మార్క్స్ క్వశ్చన్ పేపర్ మొత్తంలో థియరీ బేస్డ్ ఉంటుంది. లైక్ కాంప్రహెన్సివ్ డైరెక్ట్ క్వశ్చన్స్, లైక్ explain the concepts, accounting concepts, explain the procedure of BRS statement. సో ఏదైనా క్వశ్చన్ మనం ప్రాక్టికల్గా నేర్చుకుందాని క్వశ్చన్ అడగచ్చు, లేదా డైరెక్ట్ థియరీ క్వశ్చన్ అడగచ్చు. వాట్ ఎవర్ మే బీ ద థియరీ క్వశ్చన్ కంటైన్స్ 10 to 15% మార్క్స్. రైట్. సో అలాగే ఇన్ ద సేమ్ వే ప్రాక్టికల్ ఆర్ ప్రాబ్లమాటిక్, యూ కెన్ సే ప్రాక్టికల్ ఆర్ ప్రాబ్లమాటిక్ ప్రాబ్లమ్స్. సో ప్రాబ్లమ్ బేస్డ్ క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయంటే కనుక అప్రాక్సిమేట్లీ నన్ను రిమైనింగ్ 90% to 100% సో నన్ను అడగచ్చు. 90% అప్రాక్సిమేట్గా 90%. లైక్ ఒక 100 మార్క్స్ క్వశ్చన్ పేపర్లో 10 to 15 మార్క్స్ థియరీ ఉంటే 85% మార్క్స్ అంటే 85 మార్క్స్. 100 మార్క్స్ మనం అటెంప్ట్ చేస్తుంటే 15 మార్క్స్ థియరీ అయితే రిమైనింగ్ 85 మార్క్స్ మనం అటెంప్ట్ చేయాలన్నా ప్రాబ్లమ్స్ని అటెంప్ట్ చేయాలి, ప్రాక్టికల్ క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయాల్సి వస్తుంది. రైట్. నంబర్ బేస్డ్ క్వశ్చన్స్ మనం అటెంప్ట్ చేయాలి. ఇది ఇన్స్టిట్యూట్ ఇచ్చిన సజెషన్ మాత్రమే. ఇది ఇలాగే ఉండాలని రూల్ ఏం లేదు. థియరీ క్వశ్చన్స్ ప్యాటర్న్ పెంచవచ్చు, ప్రాబ్లమాటిక్కి 100% ఇవ్వచ్చు. సో ఎలాగైనా ప్యాటర్న్ వాడు ఫాలో అవ్వచ్చు. రైట్ నన్. సో దిస్ ఈస్ ద ఓవరాల్ అకౌంటింగ్ యొక్క పేపర్ 1 ప్రిన్సిపల్స్ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ అకౌంటింగ్ యొక్క సిలబస్, ఎగ్జామ్ మార్క్స్, ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ హౌ టు ఫాలో ది ఎగ్జామ్. మనం దాన్ని ఎలా ఫాలో అవ్వాలి ఎగ్జామ్ని, సో ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఫాలో అవ్వాలి, ఎగ్జామ్ ప్యాటర్న్ పేపర్ ఎలా ప్రిపేర్ చేస్తాడు, ఇన్స్టిట్యూట్ వాడు ఎలా ఫాలో అవుతున్నాడు, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనం
తెలుసుకున్నాం నేను ఈ సెషన్లో. రైట్. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ సెషన్లో మనం బేసిక్స్ అనేవి స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.